చేతులతో తుడిచి అత్తరు తెచ్చి కాళ్ళ మీద పోసి ముగ్గు పెట్టుకుంటుంది. అమ్మాయి, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు లోపలికి అని ఆ ఇంటి యజమాని అడుగుతున్నాడు. యేసు ప్రభు అన్నాడు, ఆమెను కదిలించొద్దు. ఆమె తన పాపములు ఒప్పుకొని పాపములు కడిగి వేసుకొని శుద్ధీకరింపబడి బాగు చేయబడటానికి వచ్చింది అని చెప్పి యేసు ప్రభు అంటాడు, అమ్మా అమ్మా, నీ పాపాలు క్షమించబడ్డాయి, సమాధానం గలదానమై ఉండు అన్నాడు. దేవుని ప్రియులారా, దేవుడు మనము ఆరాధిస్తూ ఉన్న దేవుడు ఎంతటి నమ్మదగిన దేవుడు అంటే, ఏళ్ల తరబడి వెంటాడుతున్న పాపమైన, పాపము వలన కలిగే శాపమైన, శాపము ద్వారా వచ్చిన రోగమైన, రోగము ద్వారా వచ్చే మరణాన్నైనా ఆయన పాదాల దగ్గరకు వెళ్ళి కన్నీళ్లతో వేడుకుంటే ఖచ్చితంగా మరణము, మరణానికి కారణమైన రోగము, రోగానికి కారణమైన శాపము, శాపానికి కారణమైన పాపము యొక్క పరిపక్వతను ఆయన కల్వరి గిరిలో చిందించిన రక్తముతో కడిగి శుద్ధి చేసి పరిశుద్ధ పరచగలిగిన దేవుడు. అందుకే ఈ రోజున సర్వలోక మానవాళి ఆయన దగ్గరకు చేరి, యేసయ్యా మా పాపములు క్షమించయ్యా, మా హృదయాన్ని శుద్ధీకరించయ్యా, మా మనస్సుని శుద్ధీకరించయ్యా, మా దేహమును శుద్ధీకరించయ్యా, పాప క్షమాపణ కలుగజేయ్యా అని యేసయ్య పాదాలను పట్టుకొని సర్వలోక మానవాళి ప్రలాపిస్తూ ఏడుస్తూ ఆయన పాదాలు పట్టుకొని విజ్ఞాపన చేస్తూ ఉన్నారు ప్రియులారా. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. నీ పాపములు క్షమించుటలో, నీ రోగమును కొట్టివేయటలో, నీ సమస్యలో నుండి విడిపించుటలో, నిన్ను ఆపదలో నుండి తప్పించుటలో, నువ్వు అనుకున్నది నీకు జరిగించుటలో ఆయన నమ్మదగిన దేవుడు. స్తోత్రం చెప్పండి. నువ్వు ఎంత నమ్ముతావో అంత నమ్మి రాత్రి, ఎంత నమ్ముతావో అంత నమ్ము. ఆ నమ్మకానికి బట్టి నియమము తోడవాలి. నియమము కలిగిన నమ్మకముతో యేసు తట్టు నువ్వు తిరగగలిగితే నీ జీవితము ఆశీర్వాదకరముగా ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకొని ఆ నియమముతో కూడిన నమ్మకములో సాగిపోతూ ప్రభు సన్నిధిలో ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యం మన వినికిడిలో ఆశీర్వదించిన కాక. అందరు లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసి, ప్రభువా ఈ రాత్రి నేను నిన్ను నమ్ముతున్నాను, అయితే నా నమ్మకానికి నియమము తోడవ్వాలని చెప్పాడు. ఆ నియమం ఏంటో నాకు నేర్పయ్యా, ఆ నియమం ఏంటో నాకు నేర్పయ్యా. పాపము పోవాలంటే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. రోగం పోవాలంటే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. రోగము వలన వచ్చే శాపం పోవాలంటే పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. శాపము వలన వచ్చిన రోగము, రోగము వలన వచ్చిన మరణము పోవాలంటే పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞను అతిక్రమించటం అంటే ఏంటి? నీ పొరుగు వారిది ఆశించటం పాపం. నీ పొరుగు వారిది దోచుకోవటం పాపం. నీ పొరుగు వారిది కోరుకోవడం పాపం. అలాంటి దుష్ట మనస్సు నుంచి రాత్రిని విడుదల పొందు. నీకు ఏది కావాలన్నా సృష్టికర్త అయిన దేవుడు నీకు సహాయము చేస్తాడు. నీ విశ్వాసానికి నియమము తోడు కాకపోతే, నియమము లేనిది నమ్మకం నిన్ను అవమానానికి గురి చేస్తుంది, మోసపోవటానికి కారణమవుతుంది. అంధుడుగా, అంధురాలుగా మిగిలిపోయే పరిస్థితిలోకి నువ్వు దిగజారే పరిస్థితి ఉంది. ఈ రాత్రి ఒక్కసారి
చేతులెత్తి